టెలివిజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లాలో వర్క్ టు రూల్ విజయవంతం. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన. ఎస్మాకు భయపడేది లేదంటున్న ఉద్యోగులు. క్రాప్ హాలిడే పైన రైతు సంఘాల రౌండ్ టేబుల్. రైతు సమస్యలపైన ప్రభుత్వ స్పందన కరువని విమర్శ. రాయన్నపేట రైతులను ఆదుకోవాలని డిమాండ్. పార్లమెంటులో బిల్లు పెట్టాల్సిందే. మానవాహారం ఆందోళనలో పీడీఎస్యూ డిమాండ్. ఖండాంతరాల్లో ఉన్న వీడని స్నేహబంధం. ఆదర్శం ఆ మిత్ర బృందం. శ్రీరామకృష్ణ విద్యాలయాభివృద్ధికి సహకారం. వార్తల్లోని వివరాలు. ఎస్పా చట్టాన్ని ప్రయోగించి ప్రభుత్వం సకల జనుల సమ్మెను అడ్డుకోజాలదని తెలంగాణ ఉద్యమ నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ప్రభుత్వ బెదిరింపు చర్యలకు ఉద్యమకారులు భయపడబోరని అన్నారు. ఖమ్మం జిల్లాలో వర్క్ టు రూల్ ఆందోళన ప్రారంభమైంది. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో జిల్లా వ్యాప్తంగా 40,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఆఫీసు కార్యాలయ వేళల్లోనే పనిచేసిన ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో కార్యాలయాల ఎదుట తెలంగాణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ కూరపాటి రంగరాజు, వెంకటపతిరాజు, శ్రీను, ఖాజా, స్వామి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని తెలంగాణ జనం ముక్త కంఠంతో నినదిస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని రంగరాజు విమర్శించారు. సకల జనుల సమ్మెను ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రజలంతా సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. 17 నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తారని, తెలంగాణ వచ్చేందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి పోరాలని చెప్పి కోరుకుంటాం. ముఖ్యంగా 177 జీవోని 166 జీవో రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు కార్యక్రమం పెడుతున్నాం. కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి అవుతాయి 4 రోజులు కూడా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయ కార్యక్రమం పార్టిసిపేట్ చేసి విజయవంతం చేస్తారని చెప్పి జిల్లా ప్రచారం కోరుతున్నాం. జై తెలంగాణ. ఎరువుల ధరలు కొండకెక్కాయి. డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. కూలీల రేట్లు భారమైపోయాయి. వెరసి వరి సాగు తడిసి మొప్పడవుతుంది. ఆరుగాలు శ్రమించి ఫలితం లేకపోవడంతో రైతన్నలు సాగు పట్ల విముఖత చూపుతున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట రైతులు సాగు చేయలేమని వాపోతున్నారు. ఎంత కష్టపడినా ఫలితం లేదని భావించి క్రాప్ హాలిడే ప్రకటించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పంటలకు ధరలు పెంచకపోవడంతో ఆందోళన చెందిన అన్నదాతలు పంటలు పండించలేమని సెలవు ప్రకటించారు. కనీసం విద్యుత్ సరఫరా లేదని, పండించిన పంటలు కొనే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన చెందారు. రాయన్నపేట రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని స్పందించడం లేదని ఖమ్మం మంచికంటి మీటింగ్ హాల్లో జరిగిన రైతు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశంలో ఆయా రైతు సంఘాలకు చెందిన నాయకులు డాక్టర్ సామినేని రాఘవులు, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, రమేష్, ఆవుల వెంకటేశ్వర్లు, గుర్రం అచ్చయ్య, మందడపు సుధాకర్, ఇంటూరి పుల్లయ్య, ఉమ్మినేని కోటయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. విత్తనాల పంపిణీ, ఎరువుల సరఫరా, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందునే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం పంటల ఎగుమతి విషయంలో సమగ్రంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం దివాలాకోరు విధానాలకు రైతుల క్రాప్ హాలిడేలే నిదర్శనమని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇబ్బంది పడతా ఉంటే కనీసం పట్టించుకున్నటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి వీళ్ళ వైపు నుంచి ఉంది. కలెక్టర్ గారు కూడా ఆయన స్వయంగా ఆ గ్రామాన్ని సందర్శించాలి. ఆ ధాన్యాన్ని గిట్టుబాటు ధరకి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేయాలి. గిట్టుబాటు ధర అంటే ప్రభుత్వం నిర్ణయించింది కాదు, ప్రభుత్వం ప్రత్యేకంగా ప్యాకేజ్ ప్రకటించి ఆ గ్రామ రైతుల్ని ఆదుకోవడానికి చేసేటటువంటి ధరగా ఆ ధర ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాలువలను వెంటనే బాగు చేయించాలి. అట్లాగే ఆ క్రాప్ హాలిడే వాళ్ళు ప్రకటించి గత సంవత్సరం పంట నష్టపోయినటువంటి దానికి కూడా ప్రభుత్వం వైపు నుంచి బీమా ఇప్పించాలి. అట్లాగే పరిహారం కూడా తగిన పద్ధతుల్లో ఇప్పించాలి. అట్లా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి సిపిఎం జిల్లా కమిటీ వైపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.
కాంప్లెక్స్ ఎరువులు, డిఏపి వాటి మీద నియంత్రణ ఎత్తేసి కంపెనీలకు బార్ల తరపులు తీసినటువంటి ప్రభుత్వం మరి రీసెంట్ గా అందుబాటులో ఉన్నటువంటి యూరియా ధరలు కూడా యూరియా మీద కూడా నియంత్రణ ఎత్తేసి ఇవాళ రైతుని మరీ నట్టేట ముంచేటటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఇంకా రైతులు ఈ క్రాప్ హాలిడేకి పోయేటటువంటి విధానాన్ని ప్రోత్సహిస్తుంది తప్ప మరి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం లేదు. ఈ ప్రభుత్వం మరి ఈ రైతుల యొక్క గోడు పోసుకొని నాశనం కాక తప్పదని కూడా హెచ్చరిస్తుంది. రైతాంగాన్ని తప్పించి రైతాంగాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మించడానికి సిద్ధమైనటువంటి ఒక పోరాట రూపాయి లేని పరిస్థితి. ఎప్పుడో క్రాప్ హాలిడేలు వస్తాయి, చైతన్యవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడిదారీ విధానంలో ఆలోచనలో చైతన్యవాళ్ళు. పెట్టుబడిదారు ఏం చేస్తారంటే ఉత్పత్తి పెరిగిన తర్వాత ఆ ఉత్పత్తిని సర్వనాశనం చేసి డిమాండ్ క్రియేట్ చేస్తారు. ఆ డిమాండ్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు చేస్తారు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్, అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ BTech, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్, PG, MBA, MCA, డిప్లొమా, EEE, ECE, CSE, మెకానికల్, సివిల్, MSET, ISET and ESET code DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramulu, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramulu College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963 17401 and 93912 11166. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన MTech PhD క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్, 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. JNTU యూనివర్సిటీ MBA నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి, BTech నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు, IAS ఖమ్మం మరియు SP కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన PEDల పర్యవేక్షణలు, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. JKCతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. USA గల MK, యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు BTech, CSE, IT, ECE, EEE, మెకానికల్, MTech, CSE, B Pharmacy, M Pharmacy, MBA. BTech and MBA కోడ్ PPIT. B Pharmacy కోడ్ PULI. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 93472 12444 మరియు 93909 34111. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం.
ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత. కిడ్స్ ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్, ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, కేఎంటీఎస్. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకపోతే విద్యార్థి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం కేంద్రాన్ని హెచ్చరించింది. సకల జనుల సమ్మెకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరింది. ఖమ్మం పట్టణంలో పీడీఎస్యూ ప్రదర్శన నిర్వహించింది. విద్యార్థులు రైల్వే స్టేషన్ నుంచి ప్రదర్శనగా మయూరి సెంటర్ కు చేరుకుని మానవహారం ఆందోళన చేశారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా దశలవారీ పోరాటం చేస్తున్నామని, కేంద్రం దిగిరాకపోతే సకల జనుల సమ్మెలో తాము పాల్గొంటామని పీడీఎస్యూ నేత ప్రదీప్ తెలిపారు. ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా ఉద్యమం ఆగదని చెప్పారు. పార్లమెంట్లో డిమాండ్ చేస్తూ ఈ రోజు మానవహారం భారీ ర్యాలీ నిర్వహించాం. అందులో భాగంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరు అభినందనలు చేస్తూనే భవిష్యత్తులో సకల జనుల సమ్మె 17 నుంచి జరగబోతా ఉంది. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములై సైనికుల్లో పనిచేస్తారని కోరుకుంటూ ముగిస్తామని. జై తెలంగాణ. ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. ఎక్కడికక్కడ సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, జేసీ నాయక్ పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక జేఎన్టీయూ ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు. ఐఎస్టీఈ, ఐఈటీఈ మరియు సిఎస్ఐ మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రం కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ఐసెట్ కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, Mechanical, Civil, CSE, IT and MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్. రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 అండ్ 9989148826. ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషా కిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్.
100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ను డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. దశాబ్దాలుగా కలిసి పనిచేసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం చీలిపోయింది. తెలంగాణ 10 జిల్లాలలోని శాఖలు కలిసి తెలంగాణ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘంగా ఏర్పడింది. సంఘం చైర్మన్ గా ఖమ్మానికి చెందిన వెంకటపతిరాజు ఎన్నికయ్యారు. రాజు ఎన్నిక పట్ల పలు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వెంకటపతిరాజు గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో మరింత బలంగా పనిచేసేందుకు తెలంగాణ పరిధిలోని జిల్లాలతో కమిటీ ఏర్పాటు చేసుకున్నామని వెంకటపతిరాజు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. అందులో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టర్ల ఉద్యోగుల సంఘంగా ఆవిర్భావం చెంది దానికి తెలంగాణ రాష్ట్ర శాఖకు నన్ను చైర్మన్ గా నియమించడం జరిగింది. అలాగే ప్రతి జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం తీసుకుంటూ ఒక కమిటీని, అడాక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక రాబోయే రోజుల్లో మా యొక్క సంఘం తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టర్ల ఉద్యోగుల సంఘంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రాబోయే తెలంగాణ ఉద్యమంలో ఇప్పటికే మేము మా సంఘపరంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూనే ఉన్నాం. ఏదేమైనా రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా వంతుగా తెలంగాణ జేఏసీ ఏ పిలిపించినా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చిన్ననాటి స్నేహం మధురం, ఖండాంతరాల్లో ఉన్న తరగని చిరకాల బంధం. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు, సామాన్యుల నుంచి అసామాన్యుల వరకు రంగు, రుచి, ప్రాంతం, అంతరాలు లేని పవిత్ర బంధం స్నేహం.
ఖమ్మంలోని ఓ మిత్ర బృందం పైన ప్రత్యేక కథనాన్ని చూడండి. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో. వీరంతా ఖమ్మం పట్టణంలోని శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు. ఆశ్చర్యపోకండి, ఇప్పుడు కాదులేండి, 25 ఏళ్ల క్రితం అంటే 1985లో ఇదే విద్యాలయంలో కలిసి చదువుకున్న వీళ్లంతా మంచి మిత్రులు. జీవన గమనంలో దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు. కానీ మిత్రులను మర్చిపోలేదు. విద్యాబుద్ధులు నేర్పిన రామకృష్ణ విద్యాలయాన్ని మరవలేదు. మిత్ర బృందంలో న్యాయమూర్తి మురళీమోహన్, యుఎస్ లో స్థిరపడ్డ వెంకట్రామారావు, హనుమంతరావు, బెంగళూరులో ఉంటున్న రామకృష్ణ, ఇంకా లాయర్లు, డాక్టర్లు ఉన్నారు. ఏదో చిన్ననాటి జ్ఞాపకాలను మాటలకే పరిమితం కాలేదు వారు. మిత్రుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకుంటారు. మేము ఉన్నామని ధైర్యం చెప్పి వారి పిల్లల చదువుల ఖర్చు భరిస్తుంటారు. అంతెందుకు, శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పనిచేస్తున్న యశోద పిల్లల చదువు ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు. పిల్లలు బాగా చదువుకునే తెలివితేటలుండి ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేద్దామని ఒక స్మాల్ ఫండ్ అరేంజ్ చేశాను. ఫండ్లో భాగంగా ఇప్పటికే మా ఫ్రెండ్స్ పిల్లలు 3 చదివించడం జరిగింది. లక్కీగా ఏంటంటే 3 చాలా బాగా చదువుతున్నారు. ఒక అబ్బాయి వాళ్ళకి తెలిసింది యాక్చువల్గా కాలేజ్ ఫస్ట్ వచ్చాడండి. రామకృష్ణ తెలుగు మీడియంలో చదువుకున్న అబ్బాయి ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాడు. బట్ ఇంజనీరింగ్ వచ్చేసరికలే కాలేజ్ ఫస్ట్ వచ్చాడు. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి, 50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ YVSSV ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఏ కోర్సులో చేరాలి, ఏ ఇంజనీరింగ్ అయితే బెస్ట్ అనే ఆలోచనలతో విద్యార్థులు తర్జన భర్జన పడుతున్నారు. వారి కోసం రోజుకు కోర్సు వివరాలను తెలియజేస్తున్నాం.
ఈవేళ కెమికల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకుందాం. గత కొన్నేళ్లుగా సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కెమికల్ ఇంజనీరింగ్ ఎంతో అభివృద్ధి చెందింది. నానో టెక్నాలజీ, మినరల్ పరిశ్రమలు, పెట్రోకెమికల్ ప్లాంట్లు, ఫార్మాస్యూటికల్స్, సింథటిక్ ఫైబర్లు, ఆయిల్ రిఫైనింగ్ ప్లాంట్లలో కెమికల్ ఇంజనీర్ల పాత్ర అత్యంత ప్రధానమైనది. ఈ పరిశ్రమల్లో కెమికల్ ప్లాంట్ల రూపకల్పన మరియు నిర్వహణ చేసి ఉత్పత్తి పెరిగేలా కెమికల్ ఇంజనీర్లు పాటుపడతారు. ఈ కోర్సులో థర్మోడైనమిక్స్, థర్మోకెమిస్ట్రీ, ఫ్లూయిడ్ మెకానిక్స్, కెమికల్ ప్రాసెస్, మెకానికల్ ఆపరేషన్స్, కెమికల్ రియాక్షన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ వంటి శిక్షణ ఇస్తారు. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి పెట్రోకెమికల్ పరిశ్రమలు, ఆహార పరిశ్రమలు, రబ్బర్ పరిశ్రమలు, రంగులు, రసాయనాలు, ఫెర్టిలైజర్స్, టెక్స్టైల్స్, పేపర్ ప్లాంట్స్, వేస్ట్ మేనేజ్మెంట్ మరియు బయోటెక్నాలజీ పరిశ్రమల్లో తయారీ, ప్రాసెసింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డిజైన్ మరియు కన్స్ట్రక్షన్ విభాగాల్లో ఉపాధి అవకాశాలుంటాయి. వీరికి సరాసరి ప్రారంభ వేతనం 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఉంటుంది. 3 ఏళ్ల అనుభవం గడించాక 25,000 రూపాయల నుండి 35,000 రూపాయల వరకు వేతనం పొందవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లాలో వర్క్ టు రూల్ విజయవంతం. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళన. ఎస్మాకు భయపడేది లేదంటున్న ఉద్యోగులు. క్రాప్ హాలిడే పైన రైతు సంఘాల రౌండ్ టేబుల్. రైతు సమస్యలపైన ప్రభుత్వ స్పందన కరువని విమర్శ. రాయన్నపేట రైతులను ఆదుకోవాలని డిమాండ్. పార్లమెంటులో బిల్లు పెట్టాల్సిందే. మానవాహారం ఆందోళనలో పీడీఎస్యూ డిమాండ్. ఖండాంతరాల్లో ఉన్న వీడని స్నేహబంధం. ఆదర్శం ఆ మిత్ర బృందం. శ్రీరామకృష్ణ విద్యాలయాభివృద్ధికి సహకారం. ఈ వార్తలు ఇతరుల సమాప్తం. మళ్లీ ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.